మరి ఇక్కడ ఈ సంగమంలో, పవిత్ర సంగమంలో ఆ తల్లి కృష్ణవేణమ్మ తల్లికి మన ఆ దుర్గామల్లి స్వామివార్ల దేవాలయం ద్వారా ఇక్కడ మనం ఇవాళ హారతులు ఇవ్వడం జరిగింది. ఈ హారతులు అనేది గతంలో మన ముఖ్యమంత్రి వర్యులు 2015లో స్టార్ట్ చేశారు. ఈ స్టార్ట్ చేసినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ టూరిస్టులు రావడం కానీ, చుట్టుపక్కల ప్రాంతాలలో రావడం కానీ చాలా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత క్రమేపీ అది 2019-24 మధ్య వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రోడ్లన్నీ కూడా పాడైపోయి వస్తానికి దారి లేక, ఇక్కడ వసతులు లేక పూర్తిగా ఆపేయడం జరిగింది. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం మళ్ళీ ఇవాళ ఒక మంచి రోజున శుక్రవారం నాడు మనం ఇవాళ ఈ కార్యక్రమం, ఈ హారతుల కార్యక్రమం అనేది మా యొక్క ట్రస్ట్ బోర్డు, మా ఈఓ గారు, మరి అట్లాగే మా కమిషనర్ గారు, అలాగే మా మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారు అందరూ ఆదేశం ప్రకారం ఈ రోజు స్టార్ట్ చేసాం. ఇక్కడి నుంచి కంటిన్యూస్ గా వసతులన్నీ కూడా ప్లాన్ చేసుకుని మరి ఇప్పుడు అన్ని కూడా మా వాళ్ళు వ్యాన్లో తీసుకొచ్చారు. ఇక్కడే పర్మనెంట్ గా ఇవన్నీ కూడా ఉండేటట్టుగా వీటన్నిటి ఎక్కడ దాచుకోవాలి ఏంటి ప్లాన్ చేసి మళ్ళీ ఇక్కడ కంటిన్యూస్ గా ఈ హారతులు అనేది చూడండి. ఇప్పుడు 100 మంది వచ్చారు. ఈ రోజు ఒక చిన్న మెసేజ్ వెళ్ళడం వల్లే మరి ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేస్తానికి ఈ వాతావరణం, మరి ఇక్కడ గోదావరి తల్లి వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ ఈ నదిలో ఇటువంటి ప్రదేశంలో ఇది టూరిస్ట్ ప్లేస్ గా చేయాలనే ఉద్దేశంతో ఇది హైదరాబాద్ నుంచి వెళ్లే వాళ్ళకి కానీ, ఇటు విజయవాడ నుంచి వెళ్లే వాళ్ళకి కూడా ఒక అరగంటగా బ్రేక్ చేసి మనం నది హారం చూసి వెళ్దాం అనే విధంగా మరి ఇవన్నీ కూడా చేసి ఇప్పుడు నెక్స్ట్ మేము ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ గా అయిన తర్వాత మరి మా ట్రస్ట్ బోర్డు తరఫున, మా దేవాలయం తరఫున మరి మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరోజు ఇది పండగ వాతావరణం లాగా ఆహ్వానిద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఒకరోజు వారిని కూడా ఆహ్వానిస్తాం. మరి అలాగే ఈ నదీ హారతులు ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుద్ది. ఈ ప్రాంతమే కాదు మొత్తం దేశం వాళ్ళందరూ కూడా మరి ఈ హారతులు అనేది దానివల్ల పాడి పంటలతో అందరూ కూడా ప్రజానీకం హాయిగా బతుకుతారు. మరి ఇది ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. జై భవాని. ఏమండి?